తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం. కొత్త పీఆర్సీ, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీకి సంబంధించి అంశాలకు సంబంధించి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేయండి. 40% ఫిట్మెంట్. ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణించి ఉద్యోగ, ఉపాధ్యాయుల నిజ వేతనాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం 40% ఫిట్మెంట్ ఇవ్వాలి. 5 రాష్ట్రాల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఎత్తివేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ కూడా ఇచ్చింది. పే రివిజన్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సిఫార్సు చేయాలి. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 20-25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినా కనీసం ఒక్క ప్రమోషన్కి కూడా నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రయత్న పదోన్నతి స్కేళ్లను 5, 10, 15, 20, 25 సంవత్సరాలుగా మార్చాలి. 25 సంవత్సరాల సర్వీస్కి ఎస్ఎస్పి 2B స్కేల్ మంజూరు చేయాలి. హైస్కూళ్లలో ఉన్నత తరగతిలో బోధిస్తున్న భాషా పండితులు ఎస్జిటీలకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు కేవలం ₹150 మాత్రమే చెల్లిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్కడ టీచర్లకు ఎప్పటి నుంచో ప్రతి నెల ₹2,500 ఇస్తున్నది. మన రాష్ట్రంలో నెలకు ₹3,000 మంజూరుకు రికమెండ్ చేయాలి. గ్రాట్యుటీ 28 లక్షలకు పెంచాలి. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 20 లక్షల రిటైర్మెంట్ గ్రాట్యుటీని చెల్లిస్తున్నాయి. కానీ తెలంగాణలో కేవలం 16 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 28 లక్షలకి పెంచాలి. రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించే కమిటేషన్ మొత్తం 11 ఏళ్లలోనే ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని రీస్టోర్ చేసే కాలాన్ని 15 నుంచి 11 ఏళ్లకు తగ్గించాలి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. 35-40 ఏళ్ల వయసులో ఉద్యోగాలు పొంది తక్కువ కాలం సర్వీస్కి ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నందున పూర్తి పెన్షన్ పొందే సర్వీస్ని 20 సంవత్సరాలకు తగ్గించాలి. మంచి పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలి. ఆ వెంటనే ఉద్యోగ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పీఆర్సీ నివేదిక తెప్పించుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ను ప్రకటించాలి. హేతుబద్ధంగా హెచ్ఆర్ఏ స్లాబ్లు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్స్ను భారీ వ్యత్యాసం ఉంది. గ్రామాలకు 16%, మున్సిపాలిటీలకు 18%, అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు 20%, జీహెచ్ఎంసీ పరిధిలో 24% హెచ్ఆర్ఏ నిర్ధారించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూల వేతనంపై 10%, గరిష్టంగా 8,000 రిమోట్ అలవెన్స్ను చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లే మహిళా ఉద్యోగులు, టీచర్లకు 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలి. అన్ని శాఖల్లోనూ ఉద్యోగులకు ఏటా 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం 6 మాత్రమే ఇస్తున్నారు. వీటిని 11కు పెంచాలి. నగదురహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు. సత్వరం క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధానాలను ఖరారు చేసి అమల్లోకి తేవాలి. అప్పటి వరకు పరిమితి లేకుండా మెడికల్ రియంబర్స్మెంట్ను అమలు చేయాలి. కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం పథకం కింద ఉద్యోగం కల్పించాలి.